దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయమందు ఈ పునరుత్థాన దినపు ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనల్ని ఇంతవరకు కాచి కాపాడిన విధమును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి గడిచినటువంటి వారమంతా కూడా ప్రభువు తన రెక్కల చాటున మనల్ని సజీవులుగా ఉంచుతున్నారు. మరి మీరు మీ కుటుంబములన్నీ మరి అందరూ కూడా కుటుంబ సభ్యులు అలాగే మీ సన్నిహితులందరూ కూడా మరి క్షేమముగా దేవుని కృపలో మరి సురక్షితంగా మరి ఆరోగ్యవంతమైనటువంటి కృపలో మీరు భద్రపరచబడి ఉన్నారని మేము నమ్ముచు దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొని చుట్టున్నాను. ఈ పునరుత్థానపు దినపు ఆరాధన మనం ప్రారంభించుకుందాం. దయచేసి తలలు ఉంచినట్లయితే మనందరం కూడా దేవుని వైపు చూద్దాం. పరిశుద్ధ దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావం ఆరోపించుకొనిచున్నాము తండ్రి. నీవు చేసిన ఉపకారముల కొరకాయి, నీవు చేసిన మేలుల కొరకాయి మీకు వందనాలు దేవా. ఇదిగో మీరు మాకు అనుగ్రహించినటువంటి 2021వ సంవత్సరంలో మరి యొక్క నూతన పునరుద్ధాన దినమును బట్టి మీకు స్తోత్రం దేవా. మా ప్రార్థనను నీవు ఆలకించి నీవు అనేక మందిని స్వస్థపరచుచున్నావు తండ్రి, మీకు వందనాలు. మా మధ్యలో అనేక మంది కోవిడ్ మా ప్రభువా బారిన పడి మరలా మా ప్రభువా స్వస్థత పొంది ప్రభువా వారు మా ప్రభు తండ్రి జయించి మా ప్రభువా ఇదిగో వారిని సజీవ లెక్కలలో నీవు ఉంచిన విధానము కొరకాయి మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో మా ప్రభువా మా యొక్క దేశమును, మా రాష్ట్రమును, మా ప్రభు తండ్రి రాష్ట్రమును ప్రభువా, మా యొక్క ప్రాంతమును, మా నగరమును ప్రభువా నీవు దృష్టించండి ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఇదిగో నీ ప్రజలమైన మేము చేయుచున్న ఈ ప్రార్థన నీ యొద్దకు ధూపం వలె ఎగసి వచ్చును గాక దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. అయా ఇశ్రాయేలులు చేయి స్తోత్రములపై నీవు మా ప్రభు తండ్రి ఆశీనుడవై ఉన్నావు ప్రభువా, అత్యున్నతుడా మీకు స్తోత్రం తండ్రి. మేము ప్రార్థన చేయుచుండగా నిన్ను స్తుతించబోచుండగా ఆరాధనలో మా ప్రభువా ఇదిగో మా ప్రభు తండ్రి ముందుకు సాగుచూ ఉండగా అయా వాక్య ధ్యానములోను ప్రభు ప్రతి అంశములో మీరు తోడై నడిపించి సహాయమును దాయిచేయము. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం ప్రభువా. నీ గొప్ప కార్యములు చేయము తండ్రి, నీ అద్భుత కార్యములు చేయము ప్రభువా, నీ ఆశ్చర్యకరమైన కార్యములు చేయము తండ్రి. మా ప్రభువా మమ్మల్ని మేము నీ హస్తమునకు అప్పగించుకొంచు. అనేక మంది ప్రభువా మరణకరమైన వ్యాధుల చేత మరణశయ్యలపై పోరాడుచున్న వారు ఉన్నారు తండ్రి. ఇదిగో అనేక మంది మా ప్రభువా ఇదిగో పాపమనే వ్యాధి చేత మా ప్రభువా, పాపమనే సంకెళ్ళ చేత మా ప్రభువా బంధించబడినటువంటి వారు ఉన్నారు ప్రభువా. అనేక మంది నా తండ్రి ఇదిగో మా ప్రభు తండ్రి ఇదిగో నీవు లేని నిత్యత్వం వైపు మా ప్రభు నిత్య నరకము వైపు పరుగులెత్తుచున్నారు తండ్రి. ఈ సమయమందు ప్రభువా ఈ ఆరాధన ద్వారా అనేక మందిని తాకండి, మీరు లేవనెత్తండి, ఆశీర్వదించండి, బలపరచండి. దిన దీవెనలు మాపై కృమరింపచేసి పరిశుద్ధపరిచి నడిపించుమని నీ నామ ఘనత కొరకు మమ్మల్ని వాడుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసు నామం పేరట వేడుకొని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన. బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకొన్నావి, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండం, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బాధలు మనలను కృంగదీయవు, వ్యాధులు మనలను పడద్రోయవు, బాధలు మనలను కృంగదీయవు, వ్యాధులు మనలను పడద్రోయవు. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండం, విశ్వాసమునకు కర్త అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహముల వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహముల వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండం, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, 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 యుద్ధము యెహోవాదే. ఈ సమయంలో ఇంతవరకు చక్కని మరి పాటలలో ఆరాధనలో మనల్ని నడిపించేటువంటి యవన బిడ్డలకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని ఇంకను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని సంఘమా, ఈరోజు మరి మన ధ్యాన నిమిత్తమై దేవుడిచ్చేటువంటి వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. మరి ప్రతి సమయమందు ఆరాధనలోనికి, ఆరాధన మరి వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి నేను సిద్ధపడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క పాద సన్నిధిలో ప్రార్థన చేసి, దేవుడిచ్చినటువంటి నడిపింపు ప్రకారం, దేవుడు మరి ఇచ్చినటువంటి మరి ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ప్రకారం నేను యొక్క వర్తమానమును మీతో పంచుకోవడం జరుగుతుంది. నాకున్నటువంటి జ్ఞానమనో లేకపోతే ఏదో వచ్చిన ఆలోచననో మరి అట్టి రీతిగా కాకుండా దేవుని సన్నిధిలో మరి ఆయన పాద సన్నిధిలో మరి కనిపెట్టి దేవుడిచ్చినటువంటి మరి వర్తమానం చేత నేను మీ ముందుకు వచ్చుచున్నానని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి మనమందరం కూడా నెహెమ్యా జీవితమును గురించి కొంత అధ్యయనం మనం చేద్దామని నేను మీకు తెలియజేస్తున్నాను. నెహెమ్యా చూసినట్లయితే నెహెమ్యా యొక్క జీవితంలో మరి దేవుడు చేసినటువంటి కార్యములు, నెహెమ్యాను దేవుడు ఎట్టి రీతిగా వాడుకున్నాడు, నెహెమ్యాకు మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, నెహెమ్యా జీవితంలో మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠములేమిటి, నెహెమ్యా ఉన్న కాలానికి ఇప్పుడు మనము ఉన్న కాలానికి ఆ యొక్క బాంధవ్యం లేకపోతే సంబంధం ఏమిటి, ఈ విషయాలను మనం గమనించుదాం దేవుని ప్రజలారా. మొదటిగా నెహెమ్యాను ఆయన యొక్క మరి నెహెమ్యా గ్రంథమును మనము మరి చదువుచున్నప్పుడు నెహెమ్యా గ్రంథం ఎజ్రా పాత నిబంధన గ్రంథంలో
ఎజ్రా అనే గ్రంథము తర్వాత వస్తుంది నెహెమ్యా. మరి పాత నిబంధన గ్రంథములో ఈ నెహెమ్యా గ్రంథంలో నుంచి మరి మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే ఈ యొక్క నెహెమ్యా మరి హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా ఆయన షూషను అనే కోటలో ఉన్నాడు. నెహెమ్యా ఉన్నటువంటి కాలం, నెహెమ్యా ఉన్నటువంటి చరిత్ర, నెహెమ్యా ఆ దినములలో ఉన్నటువంటి మరి పరిస్థితులు ఎలాగున్నవంటే, ఆ దినములలో ప్రపంచాన్నంతటిని కూడా భరణం చేస్తున్నటువంటిది సామ్రాజ్యము. అదే సామ్రాజ్యం ఏమిటంటే మాదీయుల పారసీకుల యొక్క సామ్రాజ్యం, మెడో పర్షియన్ కింగ్డమ్. ఆ దినములలో వారు మరి ఏలుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇది చాలా విస్తారమైనటువంటి సామ్రాజ్యం. ఒకానొక మరి చరిత్రకారులు ఏమని రాస్తారంటే, ఈ యొక్క మాదీయులు పర్షియుల ఈ యొక్క సామ్రాజ్యం, దీని యొక్క విస్తీర్ణం ఎంతంటే దాదాపు 55 లక్షల చదరపు కిలోమీటర్లు. అంత పెద్ద సామ్రాజ్యం, అంత పెద్ద సామ్రాజ్యం. దేవుని ప్రజలారా, సూపర్ పవర్ ప్రపంచంలో బబులోను రాజ్యము సామ్రాజ్యము తర్వాత వచ్చినటువంటి సామ్రాజ్యం మెడో పర్షియన్ కింగ్డమ్, మాదీయుల మరి పర్షియన్ల సామ్రాజ్యం. ఈ యొక్క సామ్రాజ్యమును మనము చూసినట్లయితే, ఈ సామ్రాజ్యమును పరిపాలిస్తున్నటువంటి ఆ దినము నెహెమ్యా దినములలో సామ్రాజ్యమును పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి లేక ఎంపరర్ ఎవరు అంటే మరి అర్ధహషస్త రాజు. ఆయన ఈ యొక్క సామ్రాజ్యమును పరిపాలిస్తున్నాడు. ఆ కారణము చేత ఆ అర్ధహషస్తు రాజు యొక్క మరి వ్యక్తిగత ఆంతరంగిక సిబ్బందిలో ఒకడుగా ఈ నెహెమ్యా ఉంటున్నాడు. ఈ యొక్క నెహెమ్యాను మనం ఎలాగూ మరి భావించవచ్చంటే, రాజునకు అతి చేరువలో ఉండేటువంటి వాడు. ఈ యొక్క నెహెమ్యా షూషను అనే కోటలో ఉన్నాడు. ఈ యొక్క మాదీయుల పర్షియుల మరి పారసీకుల యొక్క రాజ్యములో ఇతడు చాలా మరి ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఇతడు ఉన్నట్లుగా మనము గమనించగలుగుతున్నాం. రాజునకు వ్యక్తిగతమైనటువంటి సేవకుడిగా, వ్యక్తిగతమైనటువంటి మరి కార్యదర్శిగా ఉన్నట్లుగా మనము ఈ యొక్క నెహెమ్యాను చూడవచ్చు. అయితే నెహెమ్యాను మరి ఆయన పరిస్థితిని, ఆయన హోదాను మనము చూసుకున్నట్లయితే, మరి ఈ 2వ అధ్యాయంలో మరి 9వ వచనంలో మనం చూసినట్లయితే, తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీతులను అప్పగించి తిని, రాజు నాతో కూడా గుర్రపు రౌతులను పంపించెను. మొదటి అధ్యాయంలో 11వ వచనంలో చూసినట్లయితే, నేను రాజునకు గిన్నె అందించువాడనయ్యుంటని, నేను రాజునకు గిన్నె అందించువాడనయ్యుంటని, నేను రాజునకు వ్యక్తిగతమైనటువంటి సిబ్బందిగా నేనుంటని, వ్యక్తిగత సహాయకునిగా నేనుంటని. రాజునకు చాలా సన్నిహితముగా ఉన్నటువంటి వాడు నెహెమ్యా. ఆ యొక్క దినములలో ఈ లోకమునంతా కూడా పరిపాలిస్తున్నటువంటి మాదీయుల పారసీకుల దేశములో, ఆ రాజ్యములో నెహెమ్యా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అయితే నెహెమ్యా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ, రాజు దగ్గర ఉన్నప్పటికీ, ఆ యొక్క అంతఃపురంలో ఉన్నప్పటికీ, అతనికి మంచి ఉద్యోగము ఉన్నప్పటికీ, అతనికి మంచి మరి ఆదాయము ఉన్నప్పటికీ, అతడు మంచి కంఫర్ట్ జోన్లో తనకు తాను చాలా మరి సౌకర్యవంతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, నెహెమ్యా రాజ్యాధికారంలో ఉన్నప్పటికీ, నెహెమ్యా తన ప్రజలను గూర్చి, తన యొక్క దేవుని గురించి, మరి యెరూషలేమును గుర్చినటువంటి భారమును కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని ప్రజలారా, హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ బర్డెన్ ఫర్ హిస్ పీపుల్. తన ప్రజల కొరకైనటువంటి భారము, తన ప్రజల కొరకైనటువంటి ఆ యొక్క గొప్ప మరి ప్రేమ, కన్సర్న్ ఆయన కలిగినటువంటి వాడిగా మనము చూస్తుంటున్నాం. నెహెమ్యా ఆ షూషను అనే కోటలో ఉండగా, ఆ దినములలో మరి తన యొక్క సహోదరులలో ఒకడైనటువంటి హనాని, అలాగే అతనితో పాటు కొందరు యూదులు
తన సహోదరులు నెహెమ్యా యొద్దకు వచ్చారట. నెహెమ్యా వద్దకు వచ్చినప్పుడు నెహెమ్యా వారిని అడిగినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? యెరూషలేముని గూర్చియు నేను వారిని అడుగగా చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేముని గూర్చియు నేను వారిని అడుగగా. మొదటిగా నెహెమ్యా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నవాడు. రెండవదిగా నెహెమ్యా కన్సర్న్ కలిగినటువంటి వాడు. తన ప్రజలను బట్టి, తన ప్రజల యొక్క యోగక్షేమముల నిమిత్తమై అతడు బాధ్యత కలిగినటువంటి వాడు. నాకొచ్చే జీతం నాకు వస్తుంది, నాకొచ్చే శాలరీ నాకు వస్తుంది, నాకున్నటువంటి సౌకర్యాలు నాకున్నాయి, నాకున్నటువంటి పరిస్థితులు నాకున్నాయి, నేను చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాను, పర్వాలేదు, ఎవరు ఎటువైపు పోతే నాకు పర్వాలేదు, ఎవరు ఎలా ఉంటే నాకేంటిలే అన్నటువంటి మనస్తత్వము కలిగిన వాడు కాదు నెహెమ్యా. నెహెమ్యా భారము కలిగినటువంటి వాడు, బాధ్యత కలిగినటువంటి వాడు, తన ప్రజల నిమిత్తమై కన్సర్న్ కలిగినటువంటి వాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము వింటున్నటువంటి నీవు, ఈ వాక్యమును మనము ధ్యానిస్తున్నటువంటి ఈ సమయంలో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నీ సొంత ప్రజల నిమిత్తమై నీవు బాధ్యతను కలిగి ఉన్నావా? నీ సొంత బిడల నిమిత్తమై నీవు బాధ్యతను కలిగి ఉన్నావా? నీ రక్త సంబంధుల రక్షణార్థమై నీవు భారమును కలిగి ఉన్నావా? ఆత్మల విషయమై ఆత్మల భారమును నీవు కలిగి ఉన్నావా? అనేక మంది మన ముందు నశించిపోవచ్చున్నారు. అనేక మంది మన ముందు దేవుని ప్రజలారా ప్రాణమును పెట్టిపోవచ్చున్నారు. అనేక మంది మన ముందు తిరిగి రాలేనటువంటి నిత్య నరకము వైపు పరుగులెత్తుచున్నారు. ఈరోజు సౌకర్యవంతముగా, ఈరోజు చక్కగా దేవుడిచ్చినటువంటి పోషణతో నీవు పోషించబడుచు ఉన్నావేమో. నీ బాధ్యత నీ ప్రజల పట్ల ఎలాగూ ఉన్నది అనే విషయాన్ని మనం పరిశీలించుదాం. నెహెమ్యా యెరూషలేముని గూర్చియు అలాగుననే చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు వారిని, తన యొద్దకు వచ్చిన తన సహోదరుడైన హనానీని, అలాగే తనతో పాటు వచ్చినటువంటి యూదుల వారిని ఆయన అడిగినట్లుగా మనము చూస్తున్నాం. మొదటిగా నెహెమ్యా మాదీయ పారసీకుల దేశంలో గొప్ప స్థానంలో ఉన్నటువంటి వాడు. రెండవది నెహెమ్యా, అతడు అంతా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అతడు తన ప్రజల పట్ల, తన దేవుని విషయమై అతడు భారమును కలిగినటువంటి వాడు. దేవుని ప్రజలారా, భారం ఎప్పుడు వస్తుందో తెలుసా? భారం ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రేమను మనము కలిగి ఉన్నప్పుడు మనకి భారం వస్తుంది. దేవుని ప్రేమ మనము కలిగి ఉన్నప్పుడు, దేవుని హృదయమును మనము కలిగి ఉన్నప్పుడు మనకు భారం వస్తుంది. దేవుని హృదయమే మనము కలిగి ఉండకపోతే మనకు భారం రాదు. దేవుని ప్రజలారా, యేసుని గురించి ఒక మంచి మాట వ్రాయబడింది ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో మనము చూసినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగియుండుడి అనే మాటను మనం అక్కడ చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయ్యుండే. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఆయన యొక్క మనస్సు, ఆయన దేవునితో సమానముగా ఉండుట ఆయన విడిచిపెట్టుకొని ఉన్నాడు. ఆయన మనస్సు, ఆయన దేవుని స్వరూపమును కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఆయన మనస్సు, ఆయన దేవునితో సమానమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. ఆయన ఆకారమందు మనుషునిగా కనబడినట్లుగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరణము పొందినంతగా రిక్తునిగా చేసుకున్నాడు. కారణం ఏమిటో తెలుసా? ఆయన లోకముని ఎంతగానో ప్రేమించుచున్నాడు.
దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని మనుషులలో ఒకనిగా, నీతో నాతో ఒకనిగా, నీ వలనే నా వలనే రక్తమాంసములు కలిగినటువంటి మరి ఒక మనుషునిగా, ఒక మామూలు సర్వసాధారణమైన మనుషునిగా ఆయన ఈ లోకము మీద ఆయన సంచరించి ఉన్నాడు. దేవుని ప్రజలారా, కారణం ఏమిటో తెలుసా? నీ పైన నా పైన ఉన్న ప్రేమ. నీ పైన నా పైన ఉన్న ప్రేమ కారణం ఏమిటో తెలుసా? యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే చాలా మరి సుపరిచితమైనటువంటి వాక్య భాగం. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. ఆయన పరలోకములో మహిమాన్వితుడిగా ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని, పరలోకములో ఆయనకున్నటువంటి తేజస్సును, ఆ యొక్క మ్యాజెస్టీని, ఆ యొక్క మహిమను, పరలోకములో దేవునితో సమానముగా ఉండేటువంటి ఆ గొప్ప స్థితిని ఆయన వదిలి తన్ను తాను రిక్తునిగా చేసుకొని, ఇదిగో మనుషులలో ఒకనిగా నిన్ను నన్ను రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నెహెమ్యా దగ్గరకు హనానీ అనే తన సహోదరుడు, అలాగే అతనితో పాటు మరికొందరు సహోదరులు వచ్చినప్పుడు నెహెమ్యా వారిని అడిగినటువంటి ప్రశ్న, యెరూషలేములో మరి చెరపట్టబడిన వారిలో మరి శేషించబడినటువంటి వారి యొక్క క్షేమమును, అలాగే యెరూషలేమును గురించి నేను వారిని అడుగగా ఎందుకు? కారణం నెహెమ్యాకు తన ప్రజల పట్ల, నెహెమ్యాకు తన యొక్క దేవుని పట్ల, నెహెమ్యాకు తన యొక్క రక్త సంబంధుల పట్ల భారమును కలిగినటువంటి వాడు. తన మరి యెరూషలేము పట్టణము, అది దేవుని పట్టణము, అది దేవుడు అనుగ్రహించినటువంటి పట్టణము. ఆ యొక్క పట్టణము పట్ల ఇదిగో నెహెమ్యా భారమును కలిగినటువంటి వాడు. అందుకే వారి యోగక్షేమములు అడుగుతున్నట్లుగా మనము చూస్తున్నాం. అప్పుడు వారు చెప్పినటువంటి మాట, వారు మరి 3వ వచనం, 1వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 3వ వచనంలో, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడి ఉన్నది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉన్నవని నాతో చెప్పిరి. యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయమందు అనేక మంది మన సన్నిహితులు, అనేక మంది మనకు నెలవైన వారు, అనేక మంది మన సహోదరులు నశించిపోవచ్చున్న స్థితిలో ఉన్నారు. అనేక మంది చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. నెహెమ్యా అంటున్నాడు, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఎలా ఉన్నారో అలాగుననే యెరూషలేము ఎలా ఉన్నదే, అది దేవుని మహాపట్టణము, అది ఎలా ఉన్నదే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యెరూషలేము ఎట్టి స్థితిలో ఉన్నదే అని నెహెమ్యా అడుగుచున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము కొరకు నీవు నేను ప్రార్థన చేయవలసిన వారమంటున్నా. యెరూషలేము కొరకు, యెరూషలేము క్షేమము కొరకు మనము ప్రార్థించవలసినటువంటి వారమంటున్నాము. దేవుని ప్రజలారా, కీర్తన గ్రంథంలో 122వ అధ్యాయం 122వ కీర్తనలో మనము చూసినట్లయితే, మరి యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి, 122వ అధ్యాయం 122వ కీర్తన 6వ వచనం.
యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. దేవుని ప్రజలారా, మీరందరూ చూసే ఉంటారు వార్తలలో, నిన్నటి దినం మధ్యాహ్నం వరకు ఇదిగో యెరూషలేములో, ఇశ్రాయేలు దేశంలో మరి గొప్ప భారీ భయంకరమైనటువంటి యుద్ధము. ఇశ్రాయేలు దేశము, ఆ ప్రక్కనే ఉన్నటువంటి పాలస్తీనా వారి మధ్యలో, ఆ గాజా మరి ప్రాంతము మీద ఇశ్రాయేలు దేశము వారు మరి భయంకరమైనటువంటి దాడులు కొనసాగించినట్లుగా మనము చూస్తున్నాం. అలాగునే ఇశ్రాయేలు మీద ఆ హమాస్ అనేటువంటి మరి ఆ పాలస్తీనీయులు మరి ఇశ్రాయేలు దేశం మీద, ఆ యొక్క యెరూషలేము మీద, అలాగే టెల్ అవీవ్ పట్టణము మీద, ఇశ్రాయేలు గ్రామముల మీద ఎంతో భయంకరమైనటువంటి దాడులు జరిగినట్లుగా మనము చూస్తుంటున్నాం. నిన్నటి మధ్యాహ్న కాలము వరకు కూడా ఈ భీకరమైన యుద్ధము జరిగింది. దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, యెరూషలేము కొరకు ప్రార్థన చేయమని మనం హెచ్చరించబడుతుంటున్నాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక. నెహెమ్యా అంటున్నాడు, నా యొక్క ప్రజలు ఎలా ఉన్నారు, నా సహోదరులు ఎలా ఉన్నారు, యెరూషలేము ఎలా ఉన్నది, యెరూషలేము పట్టణము ఎలా ఉన్నది. నెహెమ్యా తన యొక్క ప్రజల పట్ల భారము కలిగినటువంటి వాడు. తన యొక్క పట్టణము పట్ల, నగరము పట్ల, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యెరూషలేము పట్ల భారము కలిగినటువంటి వాడు అడుగుతూ ఉంటున్నాడు. దేవుని ప్రజలారా, హానాని తనతో వచ్చిన సహోదరులు యూదులు చెప్పిన మాట ఏంటంటే, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, అలాగుననే మరి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి. ఈ మాటను మనం చదివినప్పుడు, మనము చూచినప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలలో మన ముందు కూడా అనేక మంది కుటుంబములు, అనేక మంది జీవితములు పడద్రోయబడుచు ఉన్నటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. సాతానుడు, మీ విరోధి అయిన అపవాది, ఎవరిని మృంగుదునా అని అటు ఇటు గర్జించు సింహము వలె తిరుగులాడుచూ ఉన్నాడని దేవుని యొక్క లేఖనంలో మనం చదువుతున్నాం. కావున మెలకువ కలిగి ప్రార్థన చేయుడి, మెలకువ కలిగి కనిపెట్టుడి. నిబ్బరము గల బుద్ధి కలిగినటువంటి బుద్ధి గలవారై ధైర్యము కలిగిండుడి, మెలకువ కలిగిండుడని మనం హెచ్చరింపబడుతున్నాము. దేవుని ప్రజలారా, నా సహోదరులు ఎలా ఉన్నారు, యెరూషలేము ఎలా ఉన్నది? నెహెమ్యాను గురించి మనము ఈరోజు నేర్చుకునేవలసినటువంటి మరి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తున్నాం. మొదటిదిగా, నెహెమ్యా తాను ఉన్నటువంటి స్థానంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. రాజు యొక్క సముఖంలో ఉన్నాడు. ఆ రాజు ఎవరు అంటే మరి మాదీయ పారసిక రాజు. ఆ యొక్క సామ్రాజ్యము ఎటువంటి సామ్రాజ్యం అంటే, ఆ దినములలో ప్రపంచాన్ని అంతటినీ కూడా భరణము చేస్తున్నటువంటి మరి పారసీకుల సామ్రాజ్యము. అటువంటి సామ్రాజ్యాధినేత అర్ధాశస్త యొక్క మరి ఆ రాజు యొక్క సముఖంలో అతనికి పానదాయకుడిగా, అతనికి గిన్నెను అందించువాడిగా, అతనికి వ్యక్తిగతమైనటువంటి సిబ్బందిగా, అతనికి అతి సమీపముగా ఉన్నటువంటి వాడు నెహెమ్యా. అంత ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా తన ప్రజల విషయమై అతడు భారము కలిగినటువంటి వాడు. దేవుడు మన ప్రజల విషయమై మనలో ప్రతి ఒక్కరికి నీ భారమును దయచేయునుగాక. నీ యొక్క రక్త సంబంధుల విషయమై, నీ యొక్క ఇంకను రక్షణ పొందనటువంటి నీ సహోదరుల నిమిత్తమై, ఇంకా ప్రభువునకు యేసయ్యకు దూరముగా ఉన్నటువంటి వారి నిమిత్తమై దేవుడు నీకు నాకు ఆయన భారమును అనుగ్రహించునుగాక. నెహెమ్యా ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. రెండవదిగా, నెహెమ్యా భారము కలిగినటువంటి వాడు. మూడవదిగా, నెహెమ్యాను చూసినట్లయితే, ఆ యొక్క మాటలు విన్నటువంటి నెహెమ్యా 4వ వచనంలో చూసినట్లయితే,
ఆ నెహెమ్యా ఈ మాటలు వినినప్పుడు, నేను కూర్చుండి నేను ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేసి తిని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యాలో ఉన్నటువంటి 3వ లక్షణం, నెహెమ్యా ప్రార్థనాపరుడు. నెహెమ్యా ప్రార్థనాపరుడు. మొదటిది, ఆయన దేశంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో రాజు యొక్క సముఖంలో ఉన్నవాడు. రెండవది, అతడు తన ప్రజల నిమిత్తమై భారము కలిగినటువంటి వాడు. తన ప్రజల కొరకైనటువంటి క్షేమము విషయంలో అతడు ఎంతగానో బాధ్యత కలిగినటువంటి వాడు. మూడవది, నెహెమ్యా ప్రార్థనాపరుడు. ఎప్పుడైతే యెరూషలేము గుమ్మములు కాల్చివేయబడి ఉన్నవే, యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడి ఉన్నవని నేను వినినప్పుడు, ఇదిగో నేను కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం, అంటే నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసము, దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. నెహెమ్యాకున్నటువంటి ఆ యొక్క ప్రార్థన ఆత్మ మన సంఘమంతటికి, దేవుని ప్రజలమైనటువంటి మనకందరికీ, దేవుని సంఘమంతటి, సార్వత్రిక సంఘమంతటికి దేవుడు దయచేయునుగాక. ప్రత్యేకంగా ఈరోజు ఈ కరోనా పాండమిక్, ఈ యొక్క ఉపద్రవముతో ఎంతగానో తల్లడిల్లుతున్నటువంటి ఈ యొక్క ప్రపంచమంతటి కొరకు, ఈ లోకమందంతటి కొరకు, ఈ యొక్క మన ప్రజలందరి కొరకు, మన రాష్ట్రము కొరకు, మన దేశము కొరకు ముఖ్యముగా ప్రార్థించే విజ్ఞాపన ఆత్మ కలిగినటువంటి వారిగా దేవుడు నన్ను దేవుడు ఆయన లేవనెత్తునుగాక. ఆయన ఆత్మాభిషేకము మన మీద ఉంచునుగాక. మొదటిది, నెహెమ్యా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు. రెండవది, నెహెమ్యా ఆయన భారము కలిగినటువంటి వాడు. తన ప్రజల కొరకు, తన ప్రజల విషయంలో, తన యొక్క యెరూషలేము పట్టణము విషయంలో భారము కలిగినటువంటి వాడు. మూడవదిగా, నెహెమ్యా ప్రార్థనాపరుడు. ప్రార్థనలో ఎలాంటి ప్రార్థనలు చేశాడో తెలుసా? 4వ వచనం 5వ వచనం చూసినట్లయితే, నెహెమ్యా చేస్తున్న ప్రార్థన, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నెహెమ్యా ప్రార్థనలో ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా. మొదటిగా దేవునిని ఆయన స్తుతిస్తున్నాడు. దేవుని గొప్పతనమును ఆయన ప్రార్థనలో దేవుని యొక్క గొప్పతనమును ఆయన తెలియజేస్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆయన ప్రార్థనలో తన పాపములను, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పాపము ఒప్పుకొని, దోషములు ఒప్పుకొని, దేవుని సన్నిధిలో పాప క్షమాపణ నిమిత్తము దేవుని సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేసినప్పుడు, దేవుని ప్రజలారా, నీ ప్రార్థనలో దేవుని స్తుతించు. నీ ప్రార్థనలో ఆయన ఔన్నత్యమును, ఆయన గొప్పతనమును నీవు స్తుతించు. నీ ప్రార్థనలో మన యొక్క పాపములు, నీ ప్రజల యొక్క పాపములను వారి పక్షముగా నీవు ఒప్పుకొని క్షమించమని దేవునిని అడుగు. చాలామంది ప్రార్థనలో అహంకారం ఉంటుంది.
చాలామంది ప్రార్థనలో స్వనీతి ఉంటుంది. చాలామంది ప్రార్థనలో ఇతరులను మరి గొప్ప చేసేటువంటిది, మనుషులను గొప్ప చేస్తూ ఉంటారు. నెహెమ్యా ప్రార్థన దేవునిని స్తుతిస్తున్నాడు. నెహెమ్యా ప్రార్థనలో రెండవ అంశం మనం చూసినట్లయితే తన్ను తాను క్షమాపణ కోరుకుంటున్నాడు. దేవా, నా దేవా, నన్ను, నా యొక్క పితరులను, ఇశ్రాయేలు జనాంగమును క్షమించుము. మేము నీ ఆజ్ఞలను గైకొనలేకపోయాం, మేము నీ విధులను గైకొనలేకపోయాం. నీవు మోషే ద్వారా నీవు మాకు నిర్ణయించేటువంటి నీ యొక్క కట్టడలను మేము మరి గైకొనకపోతిమయ్యా. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను నీవు జ్ఞాపకము తెచ్చుకో దేవా. అదేంటంటే, మీరు అపరాధము చేసినడలా జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించినలా భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకుని నా స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జనాంగమును దేవుడు ఆయన సమకూర్చాడు. భూదిగంతముల వరకు వారు చెదరిపోయారు. వారి యొక్క మరి జీవన ప్రయాణంలో అనేక మంది చేత వారు అణిచివేతకు గురి అయ్యారు. అనేకమైనటువంటి మరి సవాళ్లను ఎదుర్కొన్నారు. అనేకమైనటువంటి వంశములకు, రాజులకు వారు దాసులుగా, స్లేవ్స్గా వారు అమ్మివేయబడ్డారు. దేవుని ప్రజలారా, కారణం ఏమిటో తెలుసా? దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క మరి కట్టడలను వారు విసర్జించారు. అందుకే బబులోను దేశమునకు వారు అప్పగించబడ్డారు. ఆ యొక్క మరి చెరపట్టబడినటువంటి 70 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా వారిని బబులోను నుంచి ఇశ్రాయేలు రాజ్యమునకు దేవుడు వారిని నడిపిస్తూ ఉంటున్నాడు. పడగొట్టబడిన యెరూషలేము ప్రాకారములు కట్టబడవలనని నెహెమ్యా దర్శనమును కలిగి ఆ మాటలు విన్నప్పుడు, ఆ యొక్క యెరూషలేము నుండి వచ్చినటువంటి ఆ సహోదరుల మాటలు అతడు విన్నప్పుడు, నేను కూర్చుండి ఏడ్చి ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట దుఃఖముతో విజ్ఞాపన చేసి తినే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏదైనా సమస్యతో నీవు బాధపడుతున్నావా? ఏదైనా విషయంలో నీవు భయంకరమైనటువంటి కృంగిన స్థితిలో నీవు వెళ్ళిపోయినట్లుగా మరి నీ జీవితంలో నీవు కృంగిన దశలో నీవు ఉన్నావా? నెహెమ్యా యెరూషలేముని గురించి విన్నాడు, తన ప్రజలను గురించి విన్నాడు, వారికి వచ్చినటువంటి ఆ యొక్క ఆపదను గురించి విన్నాడు, వారు ఉన్నటువంటి స్థితిగతులను అతడు మరి గమనించాడు. తన సహోదరుల ద్వారా వచ్చిన సమాచారాన్ని బట్టి నెహెమ్యా అతడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసమండి ఆకాశమండలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తినే. నీ జీవితంలో ఎంతకాలమైంది ఉపవాసముండి ఏడ్చి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి ఎంతకాలమైంది? నీ సన్నిహితుల కొరకు, నీ ప్రజల కొరకు, నీ రక్త సంబంధుల కొరకు, ఇంకా రక్షణ పొందలేనటువంటి వారి కొరకు, కోవిడ్ ద్వారా చావు బ్రతుకుల మధ్యలో మరి పోరాడుతున్న వారి కొరకు, ఇదిగో నీవు వారి కొరకు విజ్ఞాపన చేసి ఎంతకాలమైంది? విజ్ఞాపన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నాం, గొలుసు ప్రార్థన ప్రారంభిస్తున్నాం మన సంఘంలో అంటే పేర్లు ఇవ్వండి, మీ నేమ్స్ ఇవ్వండి అని అడిగి చెప్తే పట్టుమని 10 మంది కూడా పేర్లు ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? ప్రార్థన చేయడం అంటే చాలా మరి బద్ధకం. ప్రార్థన చేయడం అంటే అయిష్టత. ప్రార్థన అంటే ఇష్టం లేదు, కానీ దేవుని ఆశీర్వాదాలు అయితే కావాలి, దేవుని దీవెనలైతే కావాలి. కానీ ప్రార్థన చేయడం అంటే మా వల్ల కాదు పాస్టర్ గారు అంటారు.
నువ్వు ప్రార్థన చేయకపోతే, దేవుని సన్నిధిలో నీవు అడగకపోతే నువ్వు ఎలా పొందుకుంటావు? నా సహోదరుడా, సహోదరి, దేవుని కార్యాలు చూడాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో అడగండి. నెహెమ్యా తన ప్రజలు ఉన్నటువంటి ఉపద్రవమును చూచి, తన ప్రజలు వెళుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని చూచి, అవమానమును చూచి, యెరూషలేమునకు పట్టినటువంటి ఆ యొక్క పరిస్థితిని చూచి, అయ్యా యెరూషలేము పట్టణము మన దేవుని పట్టణము, మన దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పట్టణము, దావీదు పట్టణము, సియోను పురము, యెరూషలేము పట్టణము, దేవుడు తన ప్రజలకు స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి ఈ పట్టణము. ఈరోజు ఆ పట్టణం యొక్క ప్రాకారములు కూలద్రోయబడి ఉన్నవి, దాని యొక్క గుమ్మములు కాల్చివేయబడుచున్నవి అని ఆ యూదులు, ఆ యొక్క హనాని, తన సహోదరుడైన హనాని, మిగతా సహోదరులు ఆ మాటలు చెప్పినప్పుడు నెహెమ్యా దుఃఖముతో కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో నెహెమ్యా తన యొక్క పాపములు ఒప్పుకొనుచున్నాడు, తన ప్రజల పాపములు ఒప్పుకొనుచున్నాడు, తన యొక్క జనుల పాపములు ఒప్పుకొనుచున్నాడు. దేవా, మా పాపములను క్షమించు, మేము అసహ్యముగా ప్రవర్తించుతామయ్యా. 7వ వచనం చూసినట్లయితే, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుతమే, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతమే. చాలామంది కుటుంబంలో దేవుని వాక్యమునకు స్థానము లేదు. చాలామంది వ్యక్తిగత కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, నా సహోదరుడా, సహోదరి, ఒకసారి నీ జీవితమును పరీక్షించుకో. దేవుని వాక్యమునకు తావుందా? దేవుని ఆజ్ఞలకు తావున్నదా? దేవుని యొక్క కట్టడలకు నీ జీవితంలో స్థానమున్నదా? నీ ఆత్మీయ జీవితం, మన యొక్క ఆత్మీయ యాత్ర ఎలా ఉన్నది? అయ్యా, మేము గైకొనలేకపోయాం. అయ్యా, మేము నీవు మా కొరకు ఆజ్ఞాపించిన రీతిగా మేము నడవలేకపోయాం. మమ్మను క్షమించుమయ్యా, మమ్మను క్షమించుము. 9వ వచనంలో, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలి వేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను సమకూర్చి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. నెహెమ్యా ప్రార్థన చేశాడు, నెహెమ్యా అడుగుతున్నాడు, నెహెమ్యా గోజాడుతున్నాడు, నెహెమ్యా ఎంతో పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది ప్రార్థన చేస్తారు, నిద్రపోతూ ప్రార్థన చేస్తారు. చాలామంది ప్రార్థన చేస్తారు, వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా ప్రార్థన చేస్తారు. కొంతమంది ప్రార్థన కొరకని కూర్చొని నిద్రలోకి వెళ్ళిపోతారు. అది కాదు ప్రార్థన. నెహెమ్యా ప్రార్థన పట్టుదలతో కూడిన ప్రార్థన, నెహెమ్యా ప్రార్థన మనఃపూర్వకమైన ప్రార్థన, నెహెమ్యా ప్రార్థన తన్ను తాను తగ్గించుకొని తన పాపములను ఒప్పుకొనినటువంటి ప్రార్థన, తన పాపములను విడిచిపెట్టినటువంటి ప్రార్థన నెహెమ్యా ప్రార్థన. నెహెమ్యా ప్రార్థన భారము కలిగినటువంటి ప్రార్థన. నెహెమ్యా ప్రార్థన ఉపవాసం ఉండి మరి ఏడ్చి దుఃఖించుచు చేసిన ప్రార్థన. అటువంటి ప్రార్థన ఆత్మ దేవుడు నీకును నాకును అనుగ్రహించును గాక. దేవుడు నీకును నాకును అనుగ్రహించును గాక. నెహెమ్యా అంటున్నాడు 10వ వచనంలో, చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను, నీ నామమును భక్తులతో ఘనపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించుమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నానని ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నె అందించు వాడనై ఉంటెని. నా ప్రియమైన బిడ్డలారా, ప్రార్థనలో నీవు దేవుని సన్నిధిలో గోజాడితే పోయేదేమీ లేదు, పొందుకుంటావు. ప్రార్థనలో దేవుని సన్నిధిలో నీవు పోరాడితే నీకొచ్చే నష్టమేమీ లేదు.
నీవు పొందుకుంటావు. దేనిని పొందుకుంటావో తెలుసా? మొదటిగా ధైర్యమును పొందుకుంటావు. ఆమేన్. నీవు దేనిని పొందుకుంటావో తెలుసా? విశ్వాసమును పొందుకుంటావు. ప్రార్థనలో దేవుని సన్నిధిలో దేవునితో పోరాడితే నీవు ఒకటి పోగొట్టుకుంటావు. ఏం పోగొట్టుకుంటావో తెలుసా? భయాన్ని పోగొట్టుకుంటావు, పిరికితనమును పోగొట్టుకుంటావు, సందేహమును పోగొట్టుకుంటావు, సంశయములను పోగొట్టుకుంటావు. నీవు గనుక నీ మోకాళ్ళుని ప్రార్థిస్తే జరిగే అద్భుతాలు. నీ భయాలు పోతాయి, నీ యొక్క సంశయములు పోతాయి, నీ ఆత్మలో నీవు బలవంతుడు అవుతావు. నీవు పొందుకునే విషయాలు, ధైర్యమును పొందుకుంటావు, విశ్వాసమును పొందుకుంటావు. దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు గొప్ప ఆశీర్వాదమును పొందుకుంటావు. ఇతడు అంటున్నాడు, దేవా, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నాయందు దయ చూపునట్లు. ఈ మనుష్యుడు అంటే నేను రాజునొద్దకు వెళ్ళబోతున్నానయ్యా. ఈ అర్ధహశస్త్ర రాజు దగ్గరికి వెళ్ళబోతున్నాను. ఈ యొక్క మాది పారసీకుల రాజ్యమునకు అధినేత అయినటువంటి మరి సూపర్ కింగ్డమ్, సూపర్ పవర్ సామ్రాజ్యాధినేత యొద్దకు నేను వెళ్ళబోతున్నానయ్యా. నేను నీ యొక్క రాజ్యము కొరకు, నీ యొక్క ప్రజల కొరకు నేను అతనిని సహాయమును అడగబోచున్నాను గనుక ఈ మనుష్యుడు నాయందు దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాను. నీ జీవితంలో ప్రమోషన్ కొరకు నీవు మరి ఇంకా ఎదురు చూస్తూ ఉన్నావా? నీ జీవితంలో హెచ్చింపు కొరకు నీవు అడుగుచూ ఉన్నావా? నీ జీవితంలో ఏదైనా విషయంలో అధికారుల యొక్క మరి ఏ పర్మిషన్ కొరకో వారు నీ కొరకు ఏదో మరి సహాయం చేయవలనని నీవు ఎదురు చూస్తూ ఉన్నావా? నీవు వారి యొద్దకు వెళ్ళడానికి ముందు మోకరించి ప్రార్థన చేయి. మోకరించి నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు గొప్ప ధైర్యాన్ని పొందుకుంటావు, నీవు గొప్ప విశ్వాసమును పొందుకుంటావు, నీవు నీ పిరికితనాన్ని పోగొట్టుకుంటావు, నీ యొక్క మరి భయములన్నిటిలో నుండి నీవు విడుదల పొందుకుంటావు. అందుకే కీర్తనకారుడైనటువంటి దావీదు అంటున్నాడు, 34వ కీర్తనలో మనము చూసినట్లయితే దావీదు భక్తుడు ఆయన మరి దేవుని సన్నిధిలో ఆయన దేవుని ప్రభువుని స్తుతిస్తూ ఆయన రాస్తున్నటువంటి ఈ కీర్తనలో మనము చూద్దాం. 34వ కీర్తన. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అలాగే మనం చూసినట్లయితే 4వ వచనంలో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నీవు ప్రార్థిస్తే నీవు పోగొట్టుకునేది ఒకటి, నీ భయమును పోగొట్టుకుంటావు. నీవు దేవుని మీద ఆధారపడి ఉపవాసం ఉండి దేవుని పైన నీ యొక్క విశ్వాసము నుంచి ఆయన సన్నిధిలో నీవు ప్రార్థిస్తే నీవు పోగొట్టుకునేది నీకున్నటువంటి సందేహములు, నీవు పోగొట్టుకునేది నీ పిరికితనము, నీవు పోగొట్టుకునేది నీ అవిశ్వాసము, నీ అపనమ్మకము. కొంతమంది నాకు ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయమన్నారు, నేను చేస్తున్నాను. అయ్యా, నేను గడిచినటువంటి కొన్ని దినములుగా ఈ లాక్డౌన్ సమయంలో ఎక్కువగా దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ ఉన్నానయ్యా, ఎక్కువగా దేవుని వాక్యమును చదువుతున్నానయ్యా. దేవుని సన్నిధిలో గడిపిన తరువాత నా మీద నుండి ఎంతో పెద్ద బరువు క్రిందకు దించినట్లుగా నేను భావిస్తున్నాను, నేను అనుభవిస్తున్నానయ్యా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తే నీవు దేన్ని పోగొట్టుకుంటావో తెలుసా? నీ మీద ఉన్నటువంటి భారమును నీవు పోగొట్టుకుంటావు. చాలాసార్లు మన భారమును మన మీదే మోస్తూ ఉంటాం. మన యొక్క మరి మానసిక సంబంధమైనటువంటి బాధలు, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు, కుటుంబ సంబంధమైనటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి మరి ఆలోచనలు, అనేకమైనటువంటి వేదనలు మన నెత్తి మీద పెట్టుకొని మనపై మనమే వాటిని మోస్తూ భారముతో మరి గడుపుతున్నటువంటి వారు అనేక మంది.
అనేక మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి వారు, అనేక మంది నిస్సహాయ స్థితిలోనికి లేక నిరాశలోనికి వెళ్ళిపోయినటువంటి వారు, ఇక నా జీవితమునకు మరి అంతము లేదు, నా జీవితం ఇంతే, నా జీవితమునకు ఆశీర్వాదము లేదు అని ఎంతగానో తమను తాము దూషించుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయేటువంటి వారు అనేకులు. నెహెమ్యా ప్రార్థన చేశాడు, దేవా, ఈ మనుష్యుడు నాయందు దయ చూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. నీ ప్రార్థన అవసరత ఏమైనా సరే, ఎటువంటి అధికారి దగ్గరకు నువ్వు వెళుతున్నావో నాకు తెలియదు, ఎటువంటి అధికారిని నీవు కలుసుకోవడానికి నీవు వెళుతున్నావో నాకు తెలియదు, ఏ అక్కర నిమిత్తమై నీవు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలీదు, నీవు దేవుని వైపు చూస్తున్నావో ఏ అక్కర అవసర నిమిత్తమై, ఏ జవాబు నిమిత్తమై నీవు మరి ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు. నెహెమ్యా ప్రార్థన మనకు మరి మాదిరిగా ఉండునుగాక, మనకు మాదిరిగా ఉండునుగాక. మొదటిది, నెహెమ్యా ఆ దినములలో రాజు యొక్క అంతఃపురములో రాజు యొక్క వ్యక్తిగత మరి ఆంతరంగిక సహాయకుడిగా నెహెమ్యా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. మొదటిది. రెండవది, నెహెమ్యా తన ప్రజల విషయంలో, తన రక్త సంబంధుల విషయంలో, తన యెరూషలేము పట్టణము విషయంలో, దేవుని పట్టణమైనటువంటి యెరూషలేము విషయంలో నెహెమ్యా భారమును బాధ్యతను కలిగి ఉన్నటువంటి వాడు. మూడవది, నెహెమ్యా ప్రార్థనాపరుడు. చాలామంది ప్రార్థన చేసే పనిని ఇతరులకు అప్పగిస్తూ ఉంటారు. మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. మేము భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఒక పాస్టర్ గారు చెప్పిన ఒక చిన్న మరి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక కుటుంబం ఆయన దగ్గరికి వచ్చారంట. వచ్చి, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం, మేము చాలా మరి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం పాస్టర్ గారు, మీరు మా కోసం ప్రార్థన చేయండి అని అన్నారంట. సరే, మంచిదండి, తప్పకుండా ప్రార్థన చేస్తాను. ఈయన ఉపవాసం ఉండి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారంట. ఆయన ఒకరోజు సరే వీరి ఇంటికి వెళదాం, వీరి గృహానికి వెళదామని ఎందుకో ప్రేరేపణ వచ్చి వెళ్ళారంట. ఆ ఇంటికి వెళ్ళంగానే ఆ ఇంట్లో నుండి మంచి బిర్యానీ గుమగుమలతో వాసనతో మరి విందుకు వారు మరి సిద్ధపడుతున్నట్లుగా ఆయన గమనించారట. అదేంటి, నన్నేమో ప్రార్థన చేయమన్నారు, నన్నేమో మరి మేము చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నామయ్యా, మేము చావు బ్రతుకుల మధ్యలో ఉన్నామయ్యా, నన్ను ప్రార్థన చేయమన్నారు, వీరేమో మరి విందులు వినోదాలు చేసుకుంటున్నారే అని ఆయన ఆశ్చర్యపడ్డాడంట. అనేకసార్లు మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. మనము మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి ఆ ఆత్మ దేవుడు మనకు ఇచ్చునుగాక, దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు మన ప్రార్థన వింటాడు, నీ ప్రార్థన దేవుడు వింటాడు, ఆయన మన ప్రార్థన దేవుడు వింటాడు. నీవు ఎవరు అయినా సరే, ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే, నీ ప్రార్థన దేవుడు వింటాడు. నెహెమ్యా ప్రార్థన చేశాడు, రాజు యొద్దకు వెళ్ళాడు. రాజు దగ్గర నెహెమ్యా మరి, అయ్యా నాకు సెలవు కావాలి, నేను యూదా దేశానికి తిరిగి వెళ్ళాలి, నా దేశానికి నేను తిరిగి వెళ్ళాలి. ఎందుకంటే నా పితరుల సమాధులు ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేము పట్టణం మా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పట్టణం, మా దేవుడు మాకు స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి మా యొక్క పట్టణం యెరూషలేము పట్టణము. దాని యొక్క మరి యెరూషలేము ప్రాకారములు అవి పడద్రోయబడ్డాయి, అవి ధ్వంసము చేయబడ్డాయి. యెరూషలేము యొక్క మరి ప్రాకారములు, అలాగే యెరూషలేము యొక్క ద్వారములు కూల్చబడి ఉన్నవి, అగ్ని చేత కాల్చబడి ఉన్నవయ్యా, నేను వెళ్ళాలి, నాకు సెలవు ఇప్పించండి అడిగాడు. అంత మాత్రమే కాదు, అయ్యా రాజా, నీకు అనుకూలమైతే ఇదిగో నేను ఆ యొక్క పట్టణాన్ని, ఆ యొక్క మరి ప్రాకారములను, మందిరమునకు సంబంధించినటువంటి ఆ యొక్క మరి కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆ సాపునకు ఒక తాకీదు ఈడని అడిగితిని. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కలది. రాజు నా మనవి ఆలకించెను. నెహెమ్యా 2వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే నెహెమ్యా వెళ్ళాడు, ప్రార్థన చేసి వెళ్ళాడు.
దేవుని సన్నిధిలో కనిపెట్టి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో మరి మోకరించి ఉపవాసం ఉండి దుఃఖ దినములు సలిపి వెళ్ళాడు. పట్టుదలతో ప్రార్థన చేసి రాజు దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, నాకు సెలవు ఇప్పించండి. అయ్యా, నేను నా యొక్క స్వగ్రామమునకు లేక స్వంత పట్టణమునకు నేను వెళ్ళాలి, నా దేశమునకు నేను వెళ్ళాలి, నాకు సెలవు ఇప్పించండి. అంత మాత్రమే కాదు, అది దానిని నేను తిరిగి కట్టుకోవడానికి కావలసినటువంటి కలప, కావలసినటువంటి దూలములు, కావలసినటువంటి మ్రాణులు, ఇదిగో పట్టణ ప్రాకారమునకు, మందిరమునకు సంబంధించినటువంటి కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములను మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆ సాపునకు ఒక తాకీదును ఇయుడని అడిగి తిని నా దేవుని కరుణా హస్తము కలది, రాజు నా మనవి ఆలకించెను. ఆమేన్, హల్లెలూయా. దీని యొక్క మరి ఈ విజయం యొక్క సీక్రెట్, నెహెమ్యా యొక్క మరి కార్యము, ఆయన దర్శనము, ఆయన యొక్క బాధ్యతను అతడు మరి సఫలీకృతుడవటానికి కారణము, దాని వెనుకున్నటువంటి మరి రహస్యం ఏమిటంటే నెహెమ్యా ప్రార్థనా జీవితం. మొదటిది, నెహెమ్యా ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. రెండవది, అతడు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్న తన ప్రజలను గురించినటువంటి భారమును బాధ్యతను కలిగినటువంటి వాడు. మూడవది, నెహెమ్యా ప్రార్థనాపరుడు. నాలుగవది, నెహెమ్యా ధైర్యవంతుడు. ఆమేన్, నెహెమ్యా ధైర్యవంతుడు. నెహెమ్యా పిరికివాడు కాదు. తన రాజు యొద్దకు వెళ్ళి ఈ మాటలను అడగటానికే అతడు సంకోచించలేదు. నెహెమ్యా ధైర్యవంతుడు. ధైర్యవంతుడిగా వెళ్ళి రాజు దగ్గరకు వెళ్ళి అతడు మరి అడిగినట్లుగా చూస్తున్నాం. రాజు యొక్క హృదయమును దేవుడు మరి సిద్ధపరిచాడు నెహెమ్యా వెళ్ళడానికంటే ముందే. రాజును అడిగగానే రాజును దేనిని అడిగాడో నెహెమ్యా, ఆ రాజు అతనికి దానిని అప్పగించినట్లుగా, శాంక్షన్ చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. 9వ వచనంలో, 2వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం, తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని, రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను. రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను. ఇది దేవుని యొక్క అద్భుతమే కానీ మరి ఒకటి కాదు. దేవుని ప్రజలారా, నెహెమ్యా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. నెహెమ్యా తన ప్రజల పట్ల బాధ్యతను, భారమును కలిగినటువంటి వాడు. మూడవదిగా నెహెమ్యా ప్రార్థనాపరుడు. నెహెమ్యా ధైర్యవంతుడు. నీతిమంతులు సింహము వలె బహుధైర్యము కలిగి ఉందరని దేవుని యొక్క లేఖనంలో రాయబడింది. మన జీవితంలో మరి ప్రార్థనాపరులముగా మనం ఎప్పుడైతే ఉంటామో మనల్ని ధైర్యవంతులుగా దేవుడు చేస్తాడు. మనల్ని ధైర్యవంతులుగా ప్రభు మనల్ని చేస్తాడని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ధైర్యమును కలిగినటువంటి వారిగా ఉందాం. పిరికితనము కలిగినటువంటి వారిగా మనము ఉండకూడదని నేను మీకు తెలియజేస్తున్నాను. చాలామంది పిరికితనము కలిగినటువంటి మరి జీవితమును వారు కలిగినటువంటి వారు అనేకులకు భయపడుతూ జీవిస్తూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అట్టి రీతిగా ఉండకూడదని నేను మీకు తెలియచేస్తున్నాను. పిరికితనము కలిగినటువంటి వారిగా మనము ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి ఉదయకాల సమయమందు పునరుద్ధానపు దినపు ఆరాధనలో దేవుడు మనతో ఈ యొక్క నెహెమ్యా జీవితం ద్వారా ప్రభువు మాట్లాడుచున్నాడు. మన చుట్టూ అనేకమైనటువంటి మరి ప్రజల యొక్క జీవితములు కూలిపోవచ్చినటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. మన చుట్టూ అనేకమైనటువంటి కుటుంబములు కూలిపోవచ్చినటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. దేవుడు నీకు భారమును, మనకు భారమును అనుగ్రహించునుగాక. ప్రార్థించే భారమును అనుగ్రహించునుగాక. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనను మన యొక్క సొంత వారి కొరకు, మన యొక్క మరి సన్నిహితుల కొరకు, మన రక్త సంబంధుల కొరకు దేవుడు మనకు వారికి ఆశీర్వాద కారణంగా దేవుడు మనలను చేయునుగాక. దేవుడు అట్టి రీతిగా అటువంటి మరి ఆత్మీయ స్థితిలోనికి దేవుడు నడిపించునుగాక. నెహెమ్యా ప్రార్థన చేశాడు, పిరికితనాన్ని పోగొట్టుకున్నాడు.
భయాన్ని పోగొట్టుకున్నాడు. నెహెమ్యా ప్రార్థన చేశాడు, ధైర్యాన్ని సంపాదించుకున్నాడు, దేవుని యొక్క విశ్వాసమును సంపాదించుకున్నాడు. ధైర్యముగా రాజు యొద్దకు వెళ్ళాడు, రాజు దగ్గర అడిగాడు. రాజు యొద్ద నుండి అతడు తనకు కావలసినటువంటి మరి ఆ యొక్క ఆశీర్వాదమును, తనకు కావలసినటువంటి మరి ఆ యొక్క కార్యములను అతడు సంపాదించుకున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. దేవుని ప్రజలారా, దయచేసి తల వంచిట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క మరి ఉదయకాల సమయం మందు ప్రభువా, నెహెమ్యా జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మా జీవితంలో మా ప్రభువా, నీ కొరకు మా ప్రభు తండ్రి, ఇదిగో నెహెమ్యా జీవితం వలె అనేక మంది కొరకు ప్రభువా మా జీవితంలో ఆశీర్వాద కారణంగా వాడుకొనండి. నెహెమ్యా యెరూషలేమునకు వచ్చేటువంటి ఆ యొక్క అవమానమును ప్రభువా, నెహెమ్యా తండ్రి ఆ యెరూషలేము యొక్క ప్రాకారములను కట్టడానికి నీవు నెహెమ్యాను వాడుకున్నావు తండ్రి. యూదులకు కలిగినటువంటి ఆ అవమానమును మా ప్రభు తండ్రి, ఇదిగో మా ప్రభు తండ్రి, అతడు మరలా పునరుద్ధరింప చేసుకోవడానికి ప్రభువా, ఇదిగో ఆ యొక్క పట్టణమును ఆయా ప్రాకారములను కట్టడానికి తండ్రి నెహెమ్యాను వాడుకున్నావు ప్రభువా. నీ రాజ్యమును కట్టడానికి మమ్మల్ని వాడుకునండి. నీ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని వాడుకునండి. అనేక మంది నీ ప్రజల రక్షణార్థమై భారము కలిగినటువంటి వారిగా మేము ఉండినట్లుగా మమ్మల్ని వాడుకునండి. మమ్మల్ని మేము తగ్గించుకొనగలిగేటువంటి వారిగా మమ్మల్ని వాడుకునండి. మాలో ఉన్నటువంటి ప్రతి దోషమును తొలగించండి. నీ రాకడ కొరకు మమ్మల్ని ఆయత్తపరచండి. దేవా, విత్తబడిన ఈ వాక్యము నీ ప్రజలమైన మా అందరి జీవితములలో అయా మా ప్రభు తండ్రి, మరి మా ప్రభు ఫలింపచేసి నీ నామ ఘనత కొరకు వాడుకున్నామని ఆశీర్వదించి బలపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసు నామం పేరట వేడుకొని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న ప్రియ దైవజనాగమ దేవుని బిడ్డలారా, ఆయన రాకడ పర్యంతము మనకందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.